హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ నాలెడ్జ్ నాక్స్. సో ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని రండి. సో దట్ మేము పెట్టే వీడియోస్ ఎవరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇవాళ వచ్చినప్పటికీ మనం లాస్ట్ టైప్ ఇన్ ఫంక్షన్స్ చూడబోతున్నాము. సో స్పేసెస్ ఇచ్చిందా? ఓకే, ఇప్పుడు ఫోర్త్ టైప్ వచ్చినప్పటికీ ఫంక్షన్ విత్ no argument and no రిటర్న్ వాల్యూ అన్నమాట. అంటే దీంట్లోని మీకు చూపిస్తాను. సో ఇన్ ఇవి ఉండదు అండ్ రిటర్న్ టైప్ కూడా ఉండదు. ఓకేనా? ఇవి రిటర్న్ టైప్ అనేవి ఉండవు. సో మనం ఒక ఎగ్జాంపుల్ పెడతాం. నేను మనకి ఎలా ఉంటుందంటే నార్మల్ సి ప్రోగ్రామింగ్ ఎలా రాస్తాము, ఫంక్షన్ డిక్లేర్ చేస్తాం, అలా ఉంటుంది కదా. ఇంకా డేటా అంటే ఫంక్షన్ ఒకటే డిక్లేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏంటి వద్దులే, ఏంటి ప్రింట్ అని పడదా? ఏం ప్రింట్ చేయాలి ఈ ఫంక్షన్లో? ప్రింట్ హలో నాట్ వ్యూవర్స్ అలా ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్ మెయిన్ ఓపెన్ చేసి ప్రింట్ అనే ఫంక్షన్ని పిలుద్దాం. రిటర్న్ 0 క్లోజ్ చేసి క్లియర్ మళ్ళీ సిసి స్పేస్ డాట్ హలో నాట్ వ్యూవర్స్ అని వస్తుంది చూసారా? ఇది అన్నమాట విత్ నో ఆర్గ్యుమెంట్ అండ్ నో రిటర్న్ వాల్యూ. ఓకేనా? మీకు అర్థమైంది కదా. సో ఈ రిటర్న్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, రిటర్న్ 0 గురించి. సో ఒకసారి ఎవరైతే చూడబోతే మన ప్లేలిస్ట్లో రిటర్న్ గురించి ఉంటుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళి రిటర్న్ అంటే చేయగానే మీకు ఫస్ట్ పాపప్ అయిపోద్ది అన్నమాట. సో ఇదన్నమాట ఫంక్షన్స్ యొక్క 4 టైప్స్: విత్ ఆర్గ్యుమెంట్, with return value, with argument, no return value, no argument, with return value, and no argument and no return value. So ఇలా వచ్చింది అనమాట. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మా యూట్యూబ్ ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, సీ యూ.